తాగుతావు. ఈరోజు కూడా మీరు ఎంతమంది ఇంకా బాలులలే పాలు తాగుతూ బ్రతుకుతున్నారు, లేకపోతే దైవ శక్తి కలిగిన వారుగా, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారుగా, నింపుదల కలిగిన వారుగా జీవితంలో అధికారంతో ముందుకు సాగగలుగుతున్నారు? బికాస్ బైబిల్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ దిస్ థింగ్స్. యోహాన్ సువార్త 1:12 చదువుతామండి. ఎవరందరూ యేసుని అంగీకరిస్తున్నారో, ఎవరందరూ యేసును పొందుకుంటున్నారో, ఎవరందరూ ఆయన నామమందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఉందంట. ఎక్కడ చదువుతారన్నమాట? తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి, అనగా తన నామమును విశ్వాసం ఉంచిన వారికి, ఆయనని ఎందరు అంగీకరిస్తున్నారో వారందరికీ, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలవుతానికి ఆయన అధికారాన్ని అనుగ్రహించాడంట. ఇక్కడ దేవుని పిల్లలు ఉంటే ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? There you go. అదే 3rd chapter 1 John 3:1 చదువుతామండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి మనం అనుగ్రహించెనో చూడుడి. తండ్రి మనకి ఎట్లాంటి ప్రేమ, మరలా చెప్తున్నాను, మనము దేవుని పిల్లలు అయ్యేలాగా, దేవుని పిల్లలుగా పుట్టలే, దేవుని బిడ్డలుగా అయ్యేలాగా తరుణం. ఎందుకంటే దేవుడు ఈ మానవుల్ని కోరుకున్నాడు ఆయన బిడ్డలుగా ఉండటానికి, ఆయన సొత్తుగా ఉండటానికి. యూ డోంట్ హ్యావ్ బర్త్ రైట్, బట్ దెన్ యూ హ్యావ్ గివెన్ ద రైట్. యు ఆర్ అడాప్టెడ్. మనము ఆయన ద్వారంగా వీఆర్ అడాప్టెడ్. ఇక్కడ ఎంతమంది రక్షణ పొందిన వారు ఉన్నారు? చేతులు ఎత్తారా? మీరందరూ, ఇందాక అందరూ చెప్పారేమో దేవుని బిడ్డలని. అందరికి కాదు. ఎవరైతే రక్షణ పొందారో, క్రీస్తుతో నిబంధన చేశారో వారు దేవుని